నమస్తే, నేను మీ SS7 టీవీ ఛానల్ నుంచి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ఇది యశ్వంతపూర్, మన జనగామ జిల్లాలో యశ్వంతపూర్ గ్రామంలో ఈ రేణుక ఎల్లమ్మ తల్లి చాలా ఫేమస్. కోరుకున్నోళ్ళకి కొంగు బంగారం అన్నట్టు, వాళ్ళకి మొక్కుకున్నోళ్ళకి దేవుడు వరం ఇస్తున్నట్టు అమ్మవారు ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇక్కడ చూసి ఒకసారి ఆశీర్వాదం పొందాలని కోరుతూ ఇక్కడ ఉన్న భక్తులకు కూడా రెండు ముచ్చట్లు అడుగుదాం. అమ్మా, జయ శ్రీరామ్. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? మీరు జనగామ. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నారా? మీకు మంచిగా అనిపిస్తున్నారు ఇక్కడికి వచ్చినాక? శ్రావణ మాసం వస్తుంది అంటే అమ్మవారు సత్యంగా ఉన్నది. అమ్మ, మీరమ్మా? మేము కూడా 10 సంవత్సరాల నుంచి వచ్చిన బృందావని కాలనీ జనగామ. అమ్మవారి ఆశీస్సులు ఓకే అమ్మ, మీరు? మేము కూడా అంతే, నిద్రం కలిసి వచ్చాం 10 సంవత్సరాలు. సంతోషం అమ్మా. మీకు అంతా ఇక్కడికి వచ్చినాక మంచిగా జరుగుతున్నది. ఇక్కడ మరికొంతమంది భక్తులకి అడిగి తెలుసుకుందాము. స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళండి? ఇక్కడేనా? అయ్యా స్వామి, అయ్యప్ప, మీరు ఎక్కడికి వెళ్ళి? జనగామ నుంచి. ఇక్కడ అమ్మవారికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 20 years నుంచి. అమ్మవారికి సత్యంగా ఉన్నది, కోరుకున్న వాళ్ళకి అనుకున్నది అన్నట్టు అవుతున్నదా? ఓకే స్వామి, జయ శ్రీరామ్. రేణుక ఎల్లమ్మ తల్లి భక్తులు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. స్వామి, మీరు ఎక్కడికి వచ్చాలి? సిద్ధలగుట్ట నుంచి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? చాలా సంవత్సరాలకి వస్తున్నారు. మరి మీరు వచ్చినాక మంచిగా అనిపిస్తున్నారు? ఎడికి అమ్మవారు సత్యంగా ఉన్నది. అమ్మవారే. మరి ఇక్కడ యశ్వంతపూర్ మన రేణుక ఎల్లమ్మ తల్లి సత్యంగా ఉన్నది. ప్రతి ఒక్క భక్తులని అడుగుతుంటే వాళ్ళ యొక్క మాటల్లో మీరు వింటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ యశ్వంతపూర్ రేణుక ఎల్లమ్మ తల్లికి వచ్చి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి పాత్రధరులు కావాలని కోరుకుంటున్నాను. మీ SS7 టీవీ ఛానల్ నుంచి. జయ శ్రీరామ్. మరి మీరు ఎన్ని సంవత్సరాలకి షాప్ పెట్టి? 1 టెండర్ వచ్చింది ఈ సంవత్సరం. అవునా? మరి అమ్మవారి భక్తులు వస్తుంటారా? వస్తుంటారు. చాలా మంది. ఎక్కువ ఏ రోజుల్లో వస్తారు? మంగళవారం, ఆదివారం భక్తులు ఎక్కువ వస్తుంటారు. మరి ఇక్కడ ఈ యశ్వంతపూర్ రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గర కిరాణా షాప్ కూడా ఉన్నది. మీకు ఏ వస్తువులు కావాలన్నా గుడికి సంబంధించింది ఆ పూజ సామాగ్రిలు ఇక్కడ దొరుకుతాయి. అంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మర్చిపోయి కూడా కొబ్బరికాయలు తెచ్చుకోకపోవడము ఉంటుంది. ఇక్కడ దొరుకుతాయంట. చాలా సత్యంగా ఉన్నది.